అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు సర్కార్ ఒక్కొక్కటిగా పథకాల కోతం మొదలుపెట్టిందనంటే గనక ప్రస్తుతం అనేక సందేహాలు నెలకొన్నాయి. ఉదాహరణకి చూసుకుంటే గనక తల్లికి వందనం కార్యక్రమం ఆల్రెడీ గడిచిన నెల నుంచే స్టార్ట్ అయిపోవాలి. పిల్లలు ఆల్రెడీ స్కూల్స్‌కెళ్ళిపోయారు. కాకపోతే తల్లుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన అప్పుడే పెరిగిపోయింది. తల్లికి వందనం పేరుతో డబ్బులు ఎప్పుడు ఇస్తారని. కాకపోతే ఏపీ గవర్నమెంట్ నుంచి చంద్రబాబు సర్కార్ నుంచి ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. ఈ ఏడాదికి తల్లికి వందనానికి మంగళం పాడేసినట్టుగా తామే సభలో కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పినటువంటి మాటలేంటంటే, "తల్లికి వందనానికి మేము కట్టుబడి ఉన్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేలాగే మేము ఏర్పాట్లు చేస్తున్నాం. కాకపోతే దీనికి కొంచెం మాకు సమయం కావాలి" అని వాళ్ళు మాట దాటవేసే ధోరణి అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. మేము కొన్ని గైడ్‌లైన్స్ రూపొందిస్తున్నాం. ఆ కసరత్తులో ఉన్నాం. సో, వచ్చే ఏడాది నుంచి చేస్తున్నామని ఇటు లోకేష్ చెప్తుంటే, ఇది ఖచ్చితంగా ఎగనామం పెట్టే ధోరణిలోనే ఉందని చెప్పేసి ఇటు వైఎస్ఆర్‌సీపీ ఆరోపిస్తోంది.